Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పేతురు పత్రిక ధ్యానాలకు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనకిస్తున్న మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. లాస్ట్ సెషన్లో మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ఈ విషయాలు మనం ఆలోచించాం. నిషేధించబడిన మూల రాయిని మనం సమీపించాము. అవిధేయులైన వారు ఆ రాయిని లేకపోతే ఆ బండను విశ్వసించలేక తొట్రుపడతారని, విశ్వసించిన వారు దాని మీదే నిలదొక్కుని విశ్వాసంలో ముందుకు సాగుతారని మనం చూసాం. ఒకప్పుడు మనం దేవునికి అవిధేయులం, ఇప్పుడు దేవునికి విధేయులం. ఒకప్పుడు ఆయన ప్రజలం కాము, ఇప్పుడు ఆయనకి ప్రజలము, సమీపస్థులము, అంతకంటే మించి రాజులైన యాజక సమూహాలుగా ఆయన నిర్మిస్తున్న ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్లుగా మనం కట్టబడుతున్నాం. మూలరాయి అయిన యేసుక్రీస్తు వారిని ఆధారం చేసుకొని మన జీవితాలు రూపుదిద్దుకుంటున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే దాని కొనసాగింపుగా 11వ వచనం నుంచి ఈరోజు ఈ అధ్యాయం చివరి వరకు చూసే ప్రయత్నం మనం చేయబోతున్నాం. కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంది కానీ నేను విడగొట్టడానికి నాకు కష్టం అనిపించింది. ఆ థీమ్ నేను మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదని నేను కొంచెం స్పీడ్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 11వ వచనం నుంచి ఈ అధ్యాయం 25వ వచనం వరకు, చివరి వచనం వరకు, 2వ అధ్యాయం 11 నుంచి 25 వరకు ఉన్న సంగతులు ఈరోజు మనం చూడబోతున్నాం. సో 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మనం యాత్రికులం, ప్రయాణికులం, మనం ఇక్కడ పరదేశులం కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. లోకాశలను విసర్జించి చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. పేతురు పత్రికలో మనకు తరచూ కనపడుతున్న మాట, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. శ్రమల్లో మీరున్నారు కాబట్టి మీ ప్రవర్తనను కొంచెం సడలించుకుంటాము, కొంచెం విలువలు రాజీ పడతామంటే పేతురు భక్తుడు ఊరుకోవట్లేదు. మీరు ఇక్కడ పరదేశులే, మీరు ఇక్కడ యాత్రికులే, ఇక్కడ మీ పరిస్థితి తాత్కాలికమైన పరిస్థితే, కానీ మీ ప్రవర్తన విషయం మాత్రం మీరు జాగ్రత్త పడండి. లోపల ఒక బ్యాటిల్ ఉంది మనకి, మన ఆత్మకు విరోధంగా మన పోరాడే శరీరాశలు. సో మన స్పిరిచువల్ లైఫ్ ఒకటి ఉంది, మన ఫ్లెష్లీ లైఫ్ ఒకటి ఉంది. ఈ రెండింటికి మధ్య పోరాటం ఉంది, మీరు మాత్రం జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. సో దీన్నే కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేస్తే ఏమన్నాడంటే 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. సేమ్ థీమ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు, అదే అంశం కంటిన్యూ చేస్తున్నాడు. మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, మీ ప్రవర్తన విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మనం ఉంటున్న ఈ సమాజం మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. విశ్వాసికి రెండు వ్యతిరేకతలు ఉంటాయి కాన్స్టెంట్గా. ఒకటి, నా శరీరం నాకు వ్యతిరేకంగా, నేనే నా పాప స్వభావంతో పోరాడుతూ ఉంటాను, పెనుగులాడుతూ ఉంటాను. 2, ఈ సమాజం లేకపోతే ఈ లోకం నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. సో ద వరల్డ్ అండ్ ద ఫ్లెష్, ఈ రెండింటికి నేను వ్యతిరేకంగా పోరాడుతూ ఉండాలి, సర్వైవ్ అవుతూ ఉండాలి విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. నన్ను రిమైండ్ చేస్తున్నాడు, మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. అటు లోకం మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది, ఇటు మీ శరీరం మిమ్మల్ని లాగుతూ ఉంటుంది, కానీ మీరు జాగ్రత్త పడాలి. ఎక్కడైతే లోకం మిమ్మల్ని దూషిస్తుందో, ఎక్కడైతే లోకం మిమ్మల్ని తప్పు పడుతుందో అక్కడే మీరు ప్రూవ్ చేసుకోండి. అక్కడ ఎంత స్పష్టంగా ఉందో చూడండి.
ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి ఏంటి దీనికి రెమెడీ అంటే మీ ప్రవర్తనే. లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు, లోకం మిమ్మల్ని దూషిస్తున్నప్పుడు, లోకం మిమ్మల్ని వ్యతిరేకంగా మీ మీద ఒత్తిడి తెస్తున్నప్పుడు, మీరు లోకంతో గొడవలు పడతా కూర్చోవద్దు. దానికి అపోజిట్‌గా మీరివ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళతో గొడవ పడటం కాదు. తగిన విధంగా ప్రవర్తించి చూపించటం. యువర్ బిహేవియర్ ఈస్ ద ఆన్సర్ టు ద వరల్డ్. ఇది మన స్థాయికి మించిన స్టేట్మెంట్ అని అనుకోవద్దు. దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఒక ప్రమాణం ఇది. మన జీవిత విధానమే ఈ సమాజానికి మనం ఇచ్చే జవాబు. ఆ సత్క్రియలను చూసినప్పుడు వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని. మనకి ఊహకందని ఒక పిక్చర్ చెప్తున్నాడు. ఇది నిజంగా మనల్ని ఇన్‌స్పైర్ చేయాలి. నిజంగా మనల్ని ఆహ్, రోషం తెప్పించాలి మనకి. ఏంటి అంటే, ఇవాళ ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో, వాళ్ళు ఒకరోజు యేసుక్రీస్తు వారు తిరిగొచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారి ఆ మహాదర్శన దినమున వాళ్ళు రియలైజ్ అవుతారట. ఏమని రియలైజ్ అవుతారంటే, అరే! మనం వీళ్ళని ఇంత అన్నాము. కానీ వీళ్ళెంత చక్కగా ప్రవర్తించారు. వాళ్ళ ప్రభువు ఈయనే. ఇప్పుడు మనం ఈయనను చూస్తున్నాము అని ఆ ప్రభువు ముందు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా వాళ్ళు మోకరించి ఆయన అధికారానికి లోబడాల్సొచ్చిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు దే విల్ గ్లోరిఫై గాడ్ యాస్ వెల్ యాస్ దే విల్ రిమెంబర్ యువర్ లైఫ్ స్టైల్. వీళ్ళిలా ఉన్నారు. అందుకేరా వీళ్ళిలా ప్రవర్తించారు. ఎందుకంటే వీళ్ళు విశ్వసించిన ప్రభువు నిజమైన ప్రభువు. ఈయనే నిజమైన దేవుడు. ఈయనే అల్టిమేట్ గాడ్ ఫైనల్లీ మనకర్థమైంది అని వాళ్ళకప్పుడు గుండెలు బాదుకుంటూ ఆహ్, ఈయనేనా అని షాక్ తినే టైంలో మీరెలా ఓర్చుకున్నారో అది కూడా వాళ్ళ కన్సిడరేషన్‌లోకొస్తదట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఆ దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరుస్తారు. వన్ డే దే విల్ అక్నాలెడ్జ్ యువర్ వర్క్స్. అరే! వీళ్ళిలా ప్రవర్తించడానికి కారణం వీళ్ళు విశ్వసించిన ఆ దేవుడే. నౌ హి ఈస్ హియర్ అని సరెండర్ అయిపోతారు. సో, వన్ డే మీ ప్రవర్తనకు ప్రశంస దొరికే రోజు రాబోతుంది. అన్యులు ఆ ప్రవర్తనకు వెనకాలన్న అసలు కారణమైన ప్రభువుని చూసి అవాక్కయిపోయే ఒక రోజున మిమ్మల్ని చూసి దేవుడు ప్రశంసిస్తాడు. వెల్ డన్ మై చిల్డ్రన్ అనే ఒక రోజు రాబోతుంది. కాబట్టి జాగ్రత్త కలిగా ఎంత బావుందో చూడండి ఆ లైను. వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని బ్రతిమలాడుచున్నాను. సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ. నో ఎక్స్‌క్యూజ్. ఏం సడలింపులు లేవు. మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మిజరబుల్ కండిషన్స్. మీ ప్రవర్తన మాత్రం మీరు రాజీ పడటానికి వీల్లేదు. దీనివల్ల మీకు ప్రతిఫలం ఉంది. దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. దేవుని దగ్గర మీకు ప్రశంస లభిస్తుంది. అన్యులు రియలైజ్ అవుతారు. చూడండి ఒక ఎంత ఒక కాంట్రాస్ట్ నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఏంటి కాంట్రాస్ట్ అంటే, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వాళ్ళు ఒకరోజు రియలైజ్ అవుతారు. మీరు మాత్రం మంచి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా జీవించండి అని వార్న్ చేస్తున్నాడు. బయట మనకెటువంటి బోధలు వినపడుతున్నాయంటే, మీరు ఎక్కడ దూషించబడతారో, అక్కడే దేవుడు మీ తలెత్తుతాడు. ఎక్కడ మీరు అవమానానికి గురయ్యారో, అక్కడే మీరు హెచ్చింపబడతారు. ఎక్కడ మీరు నష్టపోయారో, అక్కడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బయట మీరు వినండి ప్రాస్పెరిటీ బోధలు మీకు వినపడుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కాన్స్టెంట్‌గా మీకు వినపడే మాటేంటంటే, నీకెక్కడ అవమానం కలిగిందో, అక్కడ నీకు ఘనతొస్తది. ఎక్కడైతే నిన్ను తిట్టారో, అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడైతే నువ్వు నష్టపోయావో అక్కడ అంటే ఏంటి? ఎ కైండ్ ఆఫ్ ఇగో సాటిస్ఫాక్షన్ అన్నమాట.
నీకెక్కడ అవమానం జరిగిందో అక్కడ దేవుడు వాళ్ళ బుద్ధొచ్చేలాగా నిన్ను హెచ్చిస్తాడంటే ఒకలాంటి గ్రడ్జ్ తీర్చుకునే స్టేట్మెంట్స్ అన్నమాట. ఫ్యూచర్‌లో ఎప్పటికైనా వీళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకునేలాగా దేవుడు నన్ను నిలబెడతాడు అనుకునే ఒక అహంకారపూరితమైన ఆశ అన్నమాట. లేఖనాలు వాటిని ఎంటర్‌టైన్ చేయటం లేదు. పాత నిబంధనలో నిన్ను తలగా ఉంచుతాను, తోగ్గా ఉంచును అనేది ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన ప్రామిస్ అది. న్యూ టెస్టమెంట్ ఆహ్, స్టేట్మెంట్స్ అలా లేవు. అపోస్తలులు ఏమంటున్నారంటే, లోబడండి, లోబడండి. సత్ప్రవర్తన కలిగి జీవించండి. ఆ పోరాటంలో మంచి ప్రవర్తన కలిగి జీవించండి. మీకు నో ఎక్స్‌క్యూజ్. యూ హావ్ టు లివ్ ఆన్. ఆ విలువల ప్రకారం జీవించండి. ఆయన గుణాతిశయాలను ప్రచురించండి. ఆ వాక్యానుసారంగా జీవించండి. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఆ నిరీక్షణ కోసం జీవించండి. ఎక్కడ మీరు దూషించబడతారో అక్కడ మిమ్మల్ని రుజువు చేస్తానని అంటల్లా. రాకడలో దానికి తగిన ప్రతిఫలం వస్తదని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పటికైనా వీళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఎప్పటికైనా ఇదే ప్లేస్‌లో, ఇదే ఊర్లో వీళ్ళ పైన నేనొక మెట్టు పైకెళ్ళి ఇదిగో అని చూపించుకుంటాని ఒక ఫాల్స్ ఏమంటాము ఇగోయిస్టిక్ హోప్స్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ గోయింగ్ టు క్రష్ యూ డౌన్. మీరు వాళ్ళని క్షమించట్లేదు. మీరు మీ పద్ధతి మార్చుకోవట్లేదు. వాళ్ళు మారట్లేదు. మన ఇగో చావట్లేదు. ఇక్కడ దేవుడు మనకిస్తున్న తర్ఫీదు ఏంటంటే పేషెన్స్, ఎండ్యూరెన్స్, క్షమించటం, ఓర్చుకోవటం, భరించటం, సహనం. దేవుడు మనకు నేర్పిస్తున్నాడవి. మీరు వాటిని ఓర్చుకుంటూ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అది మీరు సత్ప్రవర్తన కలిగి సరైన జవాబిస్తూ మీ ప్రవర్తనతో వాళ్ళని డీల్ చేయండి. వన్ డే దేవుడు మహింపరచబడేలాగా మీ సత్క్రియలుండాలి. దే విల్ రికగ్నైజ్ వై యూ హ్యావ్ ఎండ్యూర్డ్ దిస్ మచ్. నువ్వు ఎంతగా ఎందుకు ఓర్చుకున్నావో వాళ్ళు రియలైజ్ అయ్యే రోజు ఒకటి రాబోతుంది. ఇప్పుడు ఆళ్ళకి బుద్ధి రావాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ గాడ్స్ విల్. కొంతమందికి వెంటనే దేవుడు సెటిల్ చేస్తాడు. కొంతమందికి ఎప్పటికి సెటిల్ అవ్వదు. మనకి సాటిస్ఫాక్షన్ కలిగేలాగా వెంటనే మన ఇగో సాటిస్ఫై అయ్యేలాగా ఆన్సర్స్ రావాలని కోరుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ గోయింగ్ టు బర్న్ యూ. లోపలిని దహించేస్తా ఉంటది. అది క్రైస్తవుడికి మంచిది కాదు. చాలా సూటిగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు 13-18 వరకు స్టేట్మెంట్ ఏంటంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. అంటే ఆహ్, అధికారానికి లోబడి ఉండండి. ఆజ్ఞలకు లోబడి ఉండండి. గవర్నమెంట్ శాసనాలకు లోబడి ఉండండి. లేదా సింపుల్ మాటలో చెప్పాలంటే చట్టానికి లోబడి ఉండండి. ఒబే ద లా. దేని బట్టి? దేవుని బట్టి. మనం మన భారతదేశంలో పరిస్థితి ఊహించుకోవద్దు. పేతురు ఎవరికైతే ఈ పత్రిక రాసాడో వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళు నీరో లాంటి మూర్ఖులైన, క్రూరమైన చక్రవర్తుల కింద బ్రతికారు వాళ్ళు. నియంతృత్వానికి ఇక తారాస్థాయి పరాకాష్ట అన్నమాట. క్రైస్తవులను నిలువున తగలబెట్టేసే ఒక క్రూరమైన పరిపాలన వాళ్ళు విధించారు. క్రైస్తవులనే కాదు వాళ్ళ రాజ్యంలో ఎవరిని ఏం చేయాలనుకున్న సరే నీరో అది చేయగలిగేవాడు. రోమ్ నగరం తగలబెట్టేశాడు. క్రైస్తవులే అందుకు కారణమని గొడవలు పెట్టేశాడు. అటువంటి మూర్ఖులైన చక్రవర్తులు పరిపాలిస్తున్న రోజుల్లో పర్టిక్యులర్‌లీ రోమన్ సామ్రాజ్యపు వికృతమైన పరిపాలన రోజుల్లో అపోస్తలులు ఏం రాస్తున్నారంటే, ఒబే యువర్ గవర్నమెంట్. ఒబే ద లాస్. అక్కడున్న ప్రభుత్వానికి లోబడండి. అక్కడున్న చట్టాలకు లోబడండి. యూ ఆనర్ ద అథారిటీ. ఇది పేతురు భక్తుడే రాయలేదు. పౌలు భక్తుడు కూడా రాశాడు. రోమపత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన కూడా అన్నాడు, ఆ కట్టడలకు లోబడండి. ఆ అధికారానికి లోబడండి. పేతురు భక్తుడు చెప్తున్న మాట, పౌలు భక్తుడు చెప్తున్న మాట ఒకటే. ఏంటది?
ఈ అధికార వ్యవస్థను లేతే ఈ సమాజంలో ఉన్న ఈ అధికారపు హైరార్కీని, ప్రభుత్వ విధానాన్ని, వ్యవస్థని దేవుడే నియమించాడు. వాళ్ళు అవిశ్వాసులు అయ్యుండొచ్చు. వాళ్ళు ప్రభువుని ఎరిగిన వారు కాకపోవచ్చు. కానీ గవర్నమెంట్స్ ఆర్ అపాయింటెడ్ బై గాడ్. రూలింగ్ అనే ఒక సిస్టమ్‌ని ప్రజలకు నేర్పించిందే దేవుడు. ఈ ప్రజలకేం తెలుసు ఎలా పరిపాలించుకోవాలి? ఒక వ్యవస్థని ఇచ్చిందే దేవుడు. పాత నిబంధనలో మనం చూస్తాం. దిస్ హౌ యూ షుడ్ రూల్ నేర్పించుకుంటా వచ్చాడు. ఇలా ఉండాలి సిస్టమ్. ఇలా అధికారులను పెట్టుకోండి. ఒకళ్ళకొకటికి వర్క్‌ని ఎండార్స్ చేసుకోండి. డీసెంట్రలైజ్ చేసుకోండి. ఓవర్ వ్యూ చూసుకోండి. ఓవర్‌సియర్స్ ఉండాలి. సూపర్వైజర్స్ ఉండాలి. వీటన్నిటిని మానిటర్ చేసుకునే వాళ్ళు ఉండాలి. మిలిటరీ ఒకళ్ళు చూడాలి. జ్యుడిషియల్ ఒకళ్ళు చూడాలి. లెజిస్లేటివ్ ఒకళ్ళు చూడాలి. సివిల్ ఒకళ్ళు చూడాలి. క్రిమినల్ ఒకళ్ళు చూడాలి. ట్రాఫిక్ ఒకళ్ళు చూడాలి. సో, సిస్టమ్‌ని దేవుడు సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం పెట్టినప్పుడు రిమెంబర్ ఎ క్రిస్టియన్ మస్ట్ బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. క్రైస్తవుడు బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండాలి. ప్రభుత్వాలు ఘోరంగా ప్రవర్తిస్తున్నాయా? ఆ తర్వాత సంగతి. ప్రభుత్వాలు పాస్టర్స్ లాగా ఉండవు. ప్రభుత్వాలు విశ్వాసుల్లాగా ప్రవర్తించరు. ఐడియల్ కండిషన్స్‌లో మొదట మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ వ్యవస్థను దేవుడు నియమించినప్పుడు, దేవుని నియామకమైన ప్రభుత్వ వ్యవస్థకు ప్రతి క్రైస్తవుడు విధేయత చూపించాల్సిందే. సో, ఇక్కడ కొన్ని మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రభు నిమిత్తం లోబడి ఉండండి. రాజులను గౌరవించండి. నాయకులను గౌరవించండి. సన్మార్గులను, దుర్మార్గులను డీల్ చేసే నాయకులున్నారు. రాజుల్ని హానర్ చేయండి. సో, ఇక్కడొక సిస్టమ్ ఉంది. ఐడియల్ కండిషన్‌లో అధికారం రాజులు కానీ, అధికారులు గాని, నాయకులు కానీ చేసేదేంటంటే, మంచి వాళ్లకు మేలు కలిగేలాగా, చెడ్డ వాళ్లకు తగిన శిక్ష కలిగేలాగా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపిస్తారు. సో, మీరు ఎటువంటి కేటగిరీలో ఉండాలిప్పుడు? సన్మార్గుల కేటగిరీలో ఉండాలా? దుర్మార్గుల కేటగిరీలో ఉండాలా? అనే ఐడియల్ కండిషన్‌లో సన్మార్గుల కోవకే మీరు చెందాలి. కాబట్టి హ్యూమన్ నేచర్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే లీనియన్స్ తీసుకునే ఒక ప్రాబ్లమ్. నా మాటలు అర్థం చేసుకోండి. లీనియన్స్ తీసుకుంటాం. అవకాశాన్ని అలుసుగా తీసుకుంటాం. స్ట్రిక్ట్‌గా పాలించే ఒక అధికారి దగ్గర మనుషులు పనిచేసే విధానానికి కొంచెం లిబరల్‌గా ఉండి చూసి చూడనట్టుగా ఉండే అధికారి దగ్గర మనుషులు పనిచేసే విధానానికి తేడా ఉంది. ఎందుకు అంటే ఆ అధికారిని బట్టి. ఎందుకు అనంటే మన స్వభావాన్ని బట్టి. మనం ఎప్పుడూ కూడా లీనియన్స్ తీసుకోవటానికి వెతుకుతాం. మన స్వభావంలో లోబడే మనస్తత్వం ఉండదు. మన స్వభావంలో రెస్పాన్సిబుల్‌గా ఉండటం మనకిష్టం ఉండదు. అకౌంటబుల్‌గా ఉండటం మనకిష్టం ఉండదు. కొంచెం ఛాన్స్ దొరికినా సరే, మనం కూడా దాన్ని అవకాశంగా తీసుకొని, చులకనగా, తేలిక చేసుకునే అలవాటు మనకు కూడా ఉంది. టైంకి రమ్మని స్ట్రిక్ట్‌గా పైన ఆఫీసర్ చెప్పి ఉద్యోగం తీసేస్తానంటే టైంకెళ్తాం. చూసి చూడనట్టుగా ఉన్నాడని తెలిస్తే మనం కూడా మెల్లగా పర్లేదండి ఏమనడు అని మనం కూడా స్లోగా వెళ్తాం. అంటే ఏంటి? ఆ రూల్‌ని మనకి మనంగా గౌరవించటం మనకు రావటం లేదు. మీరు ఆలోచించండి. ఒత్తిడి పెడితే గాని నువ్వు కూడా మాట వినవా? బెదిరిస్తే గాని నువ్వు కూడా విధేయత చూపించవా? బెదిరిస్తే విధేయత చూపించేవాడు అవిశ్వాసి. బెదిరిస్తే గాని విధేయత చూపించని వాడు విశ్వాసి. మరి తేడా ఏంటి ఇంకిద్దరికి? ఇది దేవుడు పెట్టిన క్రమం. నాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను డిసిప్లైన్డ్‌గా, పంక్చువల్‌గా, ప్రాపర్‌గా, సిన్సియర్‌గా పనిచేస్తానని ఒక విశ్వాసి ఎందుకు అనుకోడు? ఎందుకనుకోడు? విశ్వాసి కూడా ప్రభువుని ఎరగని వారి వలె లీనియన్స్ తీసుకుంటాడా? తీసుకుంటాడా అని అర్థమవుతుంది. చాలా చోట్ల మీరు వినండి. చాలామంది క్రైస్తవులు ఉద్యోగ స్థలాల్లో వాళ్ళకున్న సాక్ష్యం
చాలా బాధాకరమైన సాక్ష్యాలు నేను విన్నాను. చాలా బాధాకరమైన సాక్ష్యాలు నేను విన్నాను. పని చేయరు, సమయానికి రారు, బాధ్యతగా ఉండరు, ఇష్టంగా పని చేయరు. ఎందుకు వీళ్ళని మేము పనిలో పెట్టుకున్నామని బాధపడే యజమానులున్నారు. తమ విశ్వాసానికి తగ్గట్టుగా పని చేద్దాము అనుకునే మనసు కూడా వాళ్ళకి రావటం లేదు అంటే, ఏంటి నువ్వు నిజంగా విశ్వాసవేనా? ఆ విశ్వాసపు ప్రమాణం నీలో పనిచేయటం లేదా? ఆ మారిన జీవితపు ఛాయలేమి కనపడటం లేదా? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన అని పేతురు భక్తుడు పదే పదే చెప్తున్నప్పుడు, శ్రమల్లో ఉన్న వాళ్ళకి మినహాయింపు లేదని మనం మాట్లాడుకోవటమే కాదు, అన్నీ బాగున్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా బాధ్యతగా పని చేయలేకపోతే ఎంత ఘోరమైన విషయం. ఎంత ఘోరమైన విషయం. ఇక్కడ ఏం రాశాడో చూడండి. 15వ వచనం. ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. నీ పని చేసే విధానం, నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ అన్ ఆన్సర్ టు దిస్ సొసైటీ. నిన్ను చాలామంది దూషిస్తారు. నిన్ను చాలామంది వ్యతిరేకిస్తారు. నిన్ను చాలామంది అణిచివేయాలని నీ కొరకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళతో నువ్వు వాదన పెట్టుకోవద్దు. అటువంటి వాళ్ళకు నువ్వు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయటం ఎలా అంటే, యుక్త ప్రవర్తన గలవారై. ఫుట్‌నోట్‌లో మీరు చూస్తే యుక్త ప్రవర్తనకు ఫుట్‌నోట్‌లో ఇచ్చిన మాట మేలు చేయటం. యూ డూ గుడ్. ఎంత కాంట్రాస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సమాజం నీకు ఒత్తిడి చేస్తుందా? నువ్వు సమాజానికి మేలు చెయి. సమాజం నిన్ను దూషిస్తుందా? నువ్వు సమాజానికి మేలు చెయి. సమాజం నిన్ను తప్పుపడుతుందా? అణిచివేస్తుందా? నువ్వు సమాజానికి మేలు చెయి. నువ్వు కూడా టిట్ ఫర్ టాట్ లాగా చేస్తానంటే ఎట్లా? ఇక నీకు సమాజానికి తేడా ఏంటి? చూడండి ఎన్ని మాటలున్నాయో. సత్ప్రవర్తన, సత్క్రియలు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాను. సత్క్రియలు, మంచి ప్రవర్తన. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు. యుక్తమైన ప్రవర్తన, మేలు చేసే ప్రవర్తన. సీ ద కాంట్రాస్ట్. నా పై అధికారులు విశ్వాసులు కాదు. నన్ను పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం తన ధోరణి తనలో ప్రభుత్వం చేస్తా ఉంటది. ఈ అధికారుల కింద ఈ చట్టానికి లోబడి నేను జీవిస్తూ యుక్త ప్రవర్తన గలవాడినై సత్క్రియలు చేస్తూ, మేలు చేస్తూ, మంచిగా ప్రవర్తించాలి అని బైబిల్ చెప్తుంది. సీ వేర్ హావ్ వి లాస్ట్. ఎక్కడ దారి తప్పామో చూడండి. ఈ ప్రమాణాలు పెట్టుకొని జాబ్ చేయాలని కూడా మనకు ఎవరైనా చెప్పాలా? ఐ నో సమ్ బిలీవర్స్ ఎక్కడ నిలకడగా ఏ పనిలోనూ కుదురుగా చేయలేరు. ఐ నో సమ్ బిలీవర్స్ ఊరికినే అందరితో గొడవలు పడతారు. ఐ నో సమ్ బిలీవర్స్ ఊరికినే ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. బికాస్ ఆఫ్ దేర్ ఫూలిష్ బిహేవియర్. కుదురుగా ఒక చోట 2 నెలలు ఉద్యోగం చేయలేమా? కుదురుగా, సావధానంగా, సఖ్యతగా ఇద్దరితో మనుషులతో మాట్లాడలేమా? మేలు చేసే పనుల తర్వాత నీకిచ్చిన పని నిలబెట్టుకోవటం కూడా నీకు చేత కాదా? సో, ఎంత దూరం వెళ్ళిపోతున్నామో చూడండి. We say that we are believers in Christ, but we are not able to adjust in our local society. నాకు తెలిసిన ఒకతను జాబ్‌లో చేరి మానేశాడు. ఎందుకు మానేసావంటే, చాలా సింపుల్ బ్రదర్, అక్కడ ఎవ్వరు బిలీవర్స్ లేరు బ్రదర్ అంటున్నాడు. ఎందుకుంటారు? ఎందుకుంటారు? ఎళ్ళిన చోటల విశ్వాసులు. చర్చికెళ్తున్నావా?
ఈ దేశంలో 5% క్రిస్టియన్స్ ఉన్నారో లేదో అని లెక్కల్లో గందరగోళం అవుతున్న రోజుల్లో హౌ కెన్ ఎక్స్‌పెక్ట్ బిలీవర్ వేర్ ఎవర్ యూ గో? అందుకే రాస్తున్నాడు. అన్యుల మధ్య మీరు పరదేశులాగా, యాత్రికులాగా జీవిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. సత్క్రియలు చేయండి. యుక్తమైన ప్రవర్తన చూపించండి. జ్ఞానం కలిగి నడుచుకోండి. మేలు చేయండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారులకు లోబడండి. ఇది ముందు మనం వి షుడ్ మేక్ అప్ అవర్ మైండ్. నా మాటలు మీలో కొంతమంది కష్టంగా ఉండొచ్చు. బట్ లెట్ మీ ఆస్క్ దిస్. కొంచెం స్ట్రెయిట్‌గానే అడుగుతున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ ఆఫెన్ ప్రే ఫర్ చంద్రబాబు నాయుడు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం మీలో ఎంతమంది రెగ్యులర్‌గా ప్రార్థన చేస్తారు? ఐ నో సమ్ పీపుల్ విల్ నెవర్ ప్రే ఫర్ హిమ్ బికాస్ దే డోంట్ లైక్ హిమ్. బికాస్ వాళ్ళ పార్టీ వేరు. మీలో కొంతమంది నరేంద్ర మోడీ కోసం ప్రార్థన చేయరు. ఆయన మన ప్రధానమంత్రి. కానీ మేబీ మీలో కొంతమందికి ఆ పార్టీ నచ్చదు కాబట్టి యూ విల్ నెవర్ ప్రే ఫర్ హిమ్. But the Bible says we should really pray for them and we should really obey the government. చట్ట వ్యతిరేక చర్యలు క్రైస్తవుడు చేయటానికి వీల్లేదు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడానికి వీల్లేదు. సమాజంలో ఒక తిరుగుబాటు వ్యక్తిగా క్రైస్తవుడు పేరు తెచ్చుకోవటానికి వీల్లేదు. డోంట్ బి ఎ రెబెల్. బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ప్రభుత్వానికి మనం తిరుగుబాటు ఎప్పుడు చేయం. ఎప్పుడైనా అవసరమైతే నిరసనను, బాధను, అసంతృప్తిని, దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఒక వినతి పత్రం ప్రభుత్వానికి సమర్పించుకుంటాము. అందుకే మనం చూడండి చాలా సార్లు ఈవెన్ వెన్ వి ప్రొటెస్ట్, వి మేక్ ఎ సైలెంట్ ప్రొటెస్ట్. గౌరవప్రదంగా ఎళ్లి ఒక లెటర్ సబ్మిట్ చేసుకుంటాం. ఒక కంప్లెయింట్ ఇస్తాం చట్టబద్ధంగానే. రోడ్ల మీదకెళ్ళి మనం గల్లంతులు చేసి, దాన్ని పగలగొట్టేసి, దీన్ని తగలబెట్టేసి వి నెవర్ గెట్ ఇంటు సచ్ యాక్టివిటీస్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు క్రైస్తవులు ఉండటానికి వీల్లేదు. నేర ప్రవృత్తి కలిగిన పనులు క్రైస్తవుడు చేయటానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదోల్చేద్దామనే కుట్రలు పన్నే స్కీమ్స్‌లో క్రైస్తవుడు ఉండడు. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని యుక్తమైన ప్రవర్తనతో సద్వినియోగం చేసుకోవాలని క్రైస్తవుడు చూస్తాడు. ఇక్కడ ఒక చాలా పెద్ద మాట ఉంది. అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం. స్వతంత్రులై ఉండండి, కానీ దుష్టత్వాన్ని కప్పిపెట్టడం కోసం స్వతంత్రాన్ని వాడొద్దు. చాలా సార్లు నటిస్తామట. మేము దేవుడిని నమ్ముకున్నాం. దేవుడు మమ్మల్ని స్వతంత్రులను చేశాడు. మాకు ఫ్రీడమ్ వచ్చింది. దేవుడు మమ్మల్ని స్వతంత్రులు చేశాక మేము ఎవడికి భయపడం. మన దగ్గర కొన్ని సూపర్ స్పిరిచువల్ డైలాగ్స్ ఉంటాయి. మేబీ నా మాటలు మీలో కొంతమందికి కష్టంగా ఉంటున్నాయేమో నాకు తెలీదు. బట్ లెట్ మీ మెన్షన్ దిస్. నేను దేవునికి భయపడతాను. ఇంకెవరికి భయపడను. గాడ్ పైన. కాబట్టి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ నాయకుడు, ఏ కలెక్టరు ఐ డోంట్ కేర్ అంటే కుదరదండి. కుదరదు. ప్రతి చోట ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. దాన్ని ఆనర్ చేయడం రాకపోతే నువ్వు ఆ దేవుడిని వెంబడిస్తున్నట్టు ఎలా అవుతుంది? ఐ షుడ్ రెస్పెక్ట్ మై పేరెంట్స్. ఐ షుడ్ రెస్పెక్ట్ మై పేరెంట్స్. ఐ షుడ్ రెస్పెక్ట్ మై ప్రిన్సిపాల్ స్కూల్లోనే ఉన్నప్పుడు. ఐ షుడ్ రెస్పెక్ట్ మై టీచర్స్. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఐ షుడ్ రెస్పెక్ట్ మై బాస్. In the same way, I should respect my ruling authorities. I should respect the leaders of this society, the leaders of this state, the leaders of this country. మీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు. కొన్ని చెడ్డ పనులు చేయటానికి మీ స్వాతంత్రాన్ని వాడేసి, దాన్ని కప్పిపెట్టేసి మెసప్ చేయొద్దు. Don't abuse your God-given freedom.
కొంతమంది ఇలా అంటారట, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేవుడికి మాత్రమే. కోర్స్. కానీ వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని అంటలేదు. వాళ్ళకి లోబడమని బైబిల్ చెప్తుంది మరి. టాప్ అందరికంటే ఉన్నతంగా దేవుడికి లోబడతాము. అట్ ద సేమ్ టైమ్ దేవుడు నియమించిన పెద్దలకు, అధికారులకు కూడా మనం లోబడాలి. ఆ ఒబీడియన్స్ ఎవ్రీడే లైఫ్‌లో కనపడతా ఉంటది. ఇట్ షోస్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మాట్లాడటంలోనే మీకు ఆ క్రైస్తవ సుగుణం ఉందా లేదా తెలిసిపోద్ది. గతంలో కూడా నేను మీకు చెప్పుంటాను. కొంతమంది హోటల్‌కెళ్తారు. కొంతమంది హోటల్‌కెళ్తారు. బేరర్ అని పిలుస్తారు. వస్తున్నాను సార్ అంటాడు. ఒక 2 మినిట్స్ కూడా అవ్వదు. అరిసేస్తా ఉంటాడు. అరిసేస్తా ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి? రేపు పిలవగానే రారా? అంటే ఎవరు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? నువ్వెలా మాట్లాడతావో అది చెప్పేస్తుంది నువ్వు ఎలాంటోడివో. నీ క్రైస్తవ సుగుణం అక్కడ కనపడటం లేదు. నీ అహంకారం అక్కడ కనపడుతుంది. కొంతమంది పలకరించినప్పుడు నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఉందే అది చెప్తుంది నువ్వు ఎటువంటి వాడివో. నీ అధికారులను నువ్వు ఎలా మాట్లాడతావో, నీ అధికారుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో, నీ ప్రభుత్వం పట్ల, నీ పైనున్న పరిపాలించే నాయకుల పట్ల నీ వైఖరేంటో దట్ సేస్ వాట్ యు ఆర్. మనం లాస్ట్ టైమ్ కూడా అనుకున్నాం. వి షుడ్ రియల్లీ ప్రే ఫర్ అవర్ లీడర్స్. వి షుడ్ రియల్లీ ప్రే ఫర్ అవర్ లీడర్స్. వి షుడ్ ఒబే దెమ్. వాళ్ళు అనైతికమైన పనులు చేస్తున్నారా? వాళ్ళు మోసాలు చేస్తున్నారా? వాళ్ళు కరప్షన్ చేస్తున్నారా? అది అనదర్ థింగ్. చేస్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ రిడీమ్డ్ బై క్రైస్ట్. ద వే ఆఫ్ ద వరల్డ్ అలాగే ఉంది. బట్ లెట్ us బి రెస్పాన్సిబుల్, ఒబీడియంట్, ఫెయిత్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకని చెప్తున్నాడు అంటే అది 17వ వచనం. అది ఏం చేస్తుందంటే 16 ఆఖరి మాట 17లో దేవునికి దాసులమున లోబడండి. 17వ వచనం దేవునికి భయపడండి. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే దేవుడి పట్ల నీకున్న భయభక్తులతో ముడిపడి ఉంటాయి. డు యూ రియల్లీ ఫియర్ గాడ్? దెన్ ఈ సిస్టమ్‌ను నువ్వు గౌరవించు. ఈ సిస్టమ్‌ను గౌరవించు. పౌలు భక్తుడు తన ఆర్గ్యుమెంట్‌లో ఒక చోట ఆహ్, ఆవేశంలో ఒక నోరు జారాడు ఒక చోట. నోరు జారినప్పుడు ఆయన అన్నాడు, "నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా?" వెంటనే పౌలు భక్తుడు సారీ చెప్పాడు. సార్ నేను మీరు మీ స్టేటస్ నాకు తెలియలేదండి. మీరు పలానా అధికారం నాకు తెలీదు. యాస్ ఎ పార్ట్ ఆఫ్ మై ఆర్గ్యుమెంట్ నేను మాట్లాడాను కానీ, మీరు ఈ పొజిషన్‌లో ఇక్కడ ఈ గౌరవనీయమైన పొజిషన్‌లో ఉన్నారని నాకు తెలీదు. ఐ యామ్ రియల్లీ సారీ అని చెప్పటం మనం చూస్తాం అపోస్తల కార్యాలు. ఆనరింగ్ ద గవర్నర్స్, ఆనరింగ్ ద అథారిటీస్. దేవుడు మన పైన పెట్టిన అధికారులకు లోబడి ఉంటాం. నా పైన ఉన్న అధికారి అవిశ్వాసి అయితే నేను లెక్క చేయనా? ఎంత ఘోరమైన విషయం. అంటే నువ్వు అత్యంత పరిశుద్ధుడివి, పరిశుద్ధులతో మాత్రం మాట్లాడుతావు, పరిశుద్ధుల దగ్గరే ఉంటావు. మరి అలాంటప్పుడు వాళ్ళిచ్చే జీతం ఎందుకు నీకు? వాళ్ళ గౌరవం ఇవ్వలేనప్పుడు వాడిచ్చే జీతం ఎందుకు నీకు? లెట్ us బి ప్రాక్టికల్. లెట్ us బి రియల్. చాలా మాటలున్నాయి ఇక్కడ. సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, రాజును సన్మానించండి, దేవునికి భయపడండి. సో చూడండి 3 విషయాలు చెప్తున్నాడు. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. మై టైమ్ ఈస్ అప్. ఒకటి, నీ తోటి మనుషులందరిని నువ్వు ప్రేమించు. కింద నుంచి పైకెళ్తున్నాను. నీ తోటి మనుషులందరిని నువ్వు ప్రేమించు. నీ అధికారులను సన్మానించు. దేవునికి భయపడు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. నీ తోటి మనుషులందరిని ప్రేమించు. నీ పైన అధికారులను సన్మానించు. వాళ్ళకివ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకివ్వు. ఆన్ ద టాప్ ఆఫ్ ఎనీథింగ్ అన్నిటికంటే మించి దేవునికి భయపడు. నువ్వు దేవునికి భయపడితే అధికారులకు లోబడతావు. దేవునికి భయపడితే తోటి వారిని ప్రేమిస్తావు.
లవ్ యువర్ నైబర్స్, ఆనర్ యువర్ రూలర్స్ అండ్ ఫియర్ యువర్ గాడ్. ఆ హైరార్కీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 18వ వచనంలో ఇంకొంచెం షాక్ ఇస్తున్నాడు. ఈ అధికారులకు లోబడటం, పెద్దవారిని సన్మానించడం ఓకే బానే ఉంది. వాళ్ళు నీకు నచ్చితేనే ఆ పని చేయాలని కాదు, నచ్చకపోయినా చేయాల్సిందే. ఎంత స్ట్రెయిట్ మాట చూడండి. సాత్వికులు మంచివారు మాత్రము కాదు, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి. నాట్ ఓన్లీ ద గుడ్ అథారిటీస్, ఈవెన్ ద ఫూలిష్, వికెడ్, అడమెంట్ రూలర్స్. నీ పైన ఉన్న మంచి వారు సాత్వికంతో కూడా చాలా సాఫ్ట్ జెంటిల్ లీడర్స్ ఆఫీసర్ ఉంటే చాలా మంచోడండి ఆయన అంటే నాకు గౌరవం అంటే ఇట్స్ ఓకే. బట్ ఇంకొకళ్ళు ఉంటారు చాలా మూర్ఖులు, కర్కశమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ముష్కరులు అన్నాడు ఇక్కడ. అటువంటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు లోబడి ఉండాల్సిందే. నేను కాలేజీలో పనిచేసినప్పుడు ఐ నో సమ్ ఆఫ్ దీస్ పీపుల్. ఈ ముష్కర్లు అయిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు కొంత అనుభవం ఉంది, కొంత స్థాయి వరకు. ఒక్కోసారి ఆయన కొట్టేసి ఉద్యోగం మానేసి వెళ్ళిపోదాం అనిపించేది. బట్ ఇట్లాంటి వచనాలు ఎంత ఇబ్బంది పెట్టేస్తాయి అంటే, నాకు బైబిల్‌లో అంతగా రుచించని ప్యాసేజ్‌లో ఇదో ప్యాసేజ్ అన్నమాట. ఎలా ముష్కరులైన వాళ్ళకి ఎలా లోబడతాం? అంత మూర్ఖుడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎటువంటి ముష్కరులంటే, నేను ఖమ్మంలో ఒక చోట పనిచేస్తున్నాను. ఒక టైంలో. మీరు అర్థం చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్. ఖమ్మంలో పనిచేస్తున్నాను. ఒకరోజు నేను సెలవు పెట్టి గుంటూరు మా పేరెంట్స్ దగ్గరికెళ్ళాను. ఖమ్మం ఎక్కడ, గుంటూరు ఎక్కడ మీరు చూడండి. కరెక్ట్‌గా 11:00కి ఫోన్ చేశాడు ఒకాయన మా అధికారి. "సురేష్ గారు రాలేదేంటి" అని. "సెలవు పెట్టాను కదా సార్ మీకు చెప్పాను కదా" అని. "ఆ! చెప్పారు. ఒకసారొస్తే బాగుండేది కదా" అన్నాడు. "సెలవు పెట్టానంటేంటి మళ్ళీ వస్తే బాగుండేది కదా" అంటాడేంటి? "సార్ మా మదర్‌కి బాలేదు. షీ ఈజ్ ఇన్ హాస్పిటల్. సో, ఐ కేమ్ టు గుంటూరు. మీకు చెప్పే వచ్చాను కదా!" "కాదు మరి ఒక అడుగొచ్చి ఎళ్ళకూడదు" అంటాడు. ఒక అడుగొచ్చి ఎళ్ళటం ఎక్కడ? గుంటూరులో నేనెప్పుడు ట్రైన్ ఎక్కుతాను. గుంటూరు నుంచి అదెప్పుడు విజయవాడ వస్తది. విజయవాడ నుంచి అదెప్పుడు ఖమ్మం వెళ్తది. సార్ కాలేజీ అయిపోద్ది సార్ అంటున్నా. నేనొచ్చేతోటి కాలేజీ అయిపోద్ది సార్. ఇట్స్ ఆల్రెడీ 11:00. నేనిప్పుడు ట్రైన్ ఎక్కితే 12కో ఎప్పుడో విజయవాడ వస్తాను. అక్కడి నుంచి మళ్ళీ 2 గంటన్నర, 1 2 అవుతది సార్ అక్కడికొచ్చేటప్పటికి. గవర్నమెంట్ ప్యాసింజర్ ట్రైన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు గదా! అంటే పర్లేదు ఒకసారొచ్చి ఒక 2 మినిట్స్ ఈ పేపర్ చూసి ఎళ్ళిపోదురు గాని అంటున్నాడు. ఒక 2 నిమిషాలు క్వెషన్ పేపర్ చూడటానికి నేను గుంటూరు నుంచి ఖమ్మం వచ్చి చూసి ఎళ్ళిపోవాలట. ఆ వచ్చి ఎళ్ళిపోయింది ఊరికనే అలా వచ్చి ఎళ్ళిపోయినందుకు. బట్ సెలవు సెలవే. మళ్ళీ జీతం ఇవ్వడు. ఏమనాలి? ముష్కరులు. ఒక సందర్భంలో ఒక ప్రిన్సిపాల్ నన్నేమడిగాడో తెలుసా? "ఒక 20 బండిల్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తారా?" అన్నాడు. 20 బండిల్స్ అంటే ఆల్‌మోస్ట్ 1500 స్క్రిప్ట్స్. ఆ క్యాంపస్‌లో 1500 మంది పిల్లలున్నారు. 20 సెక్షన్‌లున్నాయి. "రేపు మార్నింగ్‌కి ఇచ్చేస్తారా?" అంటున్నాడు. ఎప్పుడు? నైట్ 9కి చెప్తున్నాడు నాకు. రాత్రి 9కి నేను మొదలుపెడితే రేపు మార్నింగ్‌కంట నేను 1500 కాగితాలు 100 మార్కుల పేజీలు దిద్దాలి నేను. ఎటువంటి మనుషులున్నారు? ఫూలిష్ పీపుల్. అంటానికేముంది అంటాం. అది వాళ్ళ ఉద్దేశ్యం. అధికారి నోరుంది కదా అని పెత్తనం చేస్తా ఉంటాడు. నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను కదా! నేను ఆఫీసర్‌ని అని గుర్తు చేసుకుంటా ఉంటాడు. అలా అలా ప్రవర్తిస్తా ఉంటాడు. మూర్ఖులున్నారు కాదని అంటలేదు. వేధించేవాళ్ళున్నారు, సతాయించేవాళ్ళున్నారు. చాలా ప్రెషర్ పెట్టేవాళ్ళున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఉద్యోగాలు మానేసుకున్న వాళ్ళున్నారు. గొడవ పడిన వాళ్ళున్నారు. కొంతమంది ప్రాణాలు తీసేసుకుందామని డిప్రెషన్‌లోకెళ్ళిపోయిన వాళ్ళు గూడా లేకపోలేదు. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ అవర్ సొసైటీ. బట్
ఎందుకునో పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఒబే దెమ్. చూడండి. ఎంత ఒబే చేయగలరో అంత ట్రై చేయండి అంటున్నాడు. పూర్ణ భయంతో లోబడి ఉండండి. మీ యజమానులకు లోబడి ఉండండి. లెట్ దెమ్ నో యూ ఆర్ అన్ ఒబీడియంట్ వర్కర్. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. కొన్ని మనం బేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ జనరల్ మాట్లాడుతున్నాం. ఆర్ వి ఒబీడియంట్? ఆర్ వి హంబుల్? ఆర్ వి మీక్? మనం నిజంగా సాత్వికులమేనా? ఒక మాట చేస్తామా? ఆడు కొంచెం తిక్కలోడుగా మాట్లాడుతున్నా సరే మౌనంగా ఉండగలమా? ఆ మూర్ఖత్వాన్ని కొంచెమైనా భరించగలమా? ఆడంతే. మన పని మనం జేసుకుందాం అనే ఒక పరిణతి మనకొస్తదా ఎప్పటికైనా? నేర్చుకోమంటున్నాడు పేతురు భక్తుడు. వాళ్ళు ముష్కరులైనా సరే, మీరు వాళ్ళకి లోబడండి. దీన్ని ఇక లైఫ్ టైమ్ ప్రిన్సిపల్ లాగా తీసుకోవద్దు. బట్ ఆఫ్‌కోర్స్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కొన్నిసార్లు. బట్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఆర్ వి రియల్లీ హంబుల్? ఆర్ వి రియల్లీ మీక్? ఎంత తగ్గించుకోగలం అనేది ప్రశ్న. ఇక్కడ ఒక అంటే ఒక వివరణ ఇస్తున్నాడు 19వ వచనం. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు ఉంటే ఏం చేయాలి? అంటే ఇక ఇది నేను మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ మేబీ మీలో కొంతమందికి ఒక అసంతృప్తి కలుగుతా ఉండుండొచ్చు. ఏం లోబడతాం? ఎలాటోడికి కూడా లోబడాలా? ఇక పేతురు అన్నాడు కాబట్టి ఇక మనం నోరు మూసుకొని ఉండటమేనా? అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ డిస్సాటిస్ఫాక్షన్‌కి పైన ఇంకొక లేయర్ ఏసి చెప్తున్నాడు. హ! అన్యాయంగా శ్రమ పొందే కండిషన్లుంటాయి. అన్యాయంగా ఉద్యోగాలు పోతాయి. అన్యాయంగా మీ మీద కేసులు పెడతారు. అన్యాయంగా మీరు బలైపోతారు. అన్యాయంగా మీ ఆస్తులు పోతాయి. అన్యాయంగా మీకు చెడ్డ పేరొస్తది. కావాలని వాళ్ళేదో చేసి మిమ్మల్ని ఇరికిస్తారు. అన్‌జస్ట్ సఫరింగ్. నిజంగా అన్యాయంగా బలైపోతాం. నిజంగా అన్యాయాన్ని అనుభవించాల్సొస్తది. అన్యాయం చేసినోడు బానే ఉంటాడు. మనం ఏడుస్తా ఉంటాము. ఒక్కోసారి మనకి రోషం వస్తది. దేవుడు చూసుకుంటాడురా నీ సంగతి అని అనేసొస్తాం. కానీ విచిత్రంగా దేవుడు అక్కడేం చూసుకోడు. అన్యాయం చేసుకున్న వాడే వర్ధిల్లుతా ఉంటాడు. ఆ పోలీసోళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఆ కోర్టులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మనకేం న్యాయం జరగదు. మనం అన్యాయంగా మౌనంగా ఉండటమేనా అనే ఒక బాధ వస్తా ఉంటది. కోపం వస్తా ఉంటది. ఏడుపొస్తా ఉంటది. దేవుడు నా పక్షాన ఫైట్ చేస్తాడని అనుకున్నాను. దేవుడేంటి సైలెంట్‌గా ఉన్నాడేంటి అని ఒక దుఃఖం వస్తా ఉంటది. హెల్ప్‌లెస్ కండిషన్‌కెళ్ళిపోతాము. మేబీ మీలో ఎవరికైనా అటువంటి సిట్యుయేషన్ ఉందేమో నాకు తెలీదు. నేను చాలా మందిని చూసాను. ఒకటి అరా సందర్భాలు నాకు తెలుసు. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచా ఉంటే, దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మీరు 2 కాలిక్యులేషన్స్ చెప్తున్నాడు. ఒకటి మీరు తప్పు చేశారా? ఆ తప్పుకి పర్యవసానం అనుభవిస్తున్నారా? నార్మల్ ఎవరైనా అంతే. ఎవరైనా అంతే. మీరు తప్పు చేశారు. దాని ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఇట్స్ కామన్. కానీ మీరు ఏం చేయలేదా? అయినా గూడా మీరు నష్టపోయారా? అన్యాయంగా సఫర్ అవుతున్నారా? దెన్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. నా మాటలు మీరు కొంచెం ఇష్టం లేకపోయినా సరే తీసుకోండి. ఎందుకంటే లేఖనం చెప్తుంది ఆ మాట. మన మనస్సు దృక్పథం కొంచెమైనా మారాలని నా ఆశ. నేను తప్పు చేస్తే దానికి న్యాయంగా వచ్చే ప్రతిఫలం ఇట్స్ కామన్. నేను ఏ తప్పు చేయకపోయినా నేను నష్టపోయే కండిషనొస్తే అది కామన్ కాదు. అదేదో రేర్‌గా జరుగుతున్న ఒక అన్యాయానికి బలైపోతున్న సందర్భం. అండ్ గాడ్ ఇంటర్‌ఫియర్స్ దేర్.
అది దేవునికి హితమగును. దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. దేవుడు దాన్ని చూస్తాడు. అక్కడ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వేం చేయలేదు. కానీ వాళ్ళు నిన్ను బలి చేశారు. బట్ యూ ఆర్ సైలెంట్ అండ్ ఐ యామ్ హ్యాపీ. I am happy that you are silent. I am happy that you are obedient. I am happy that you are humble. నువ్వేదో తప్పు చేస్తే, దానికేదో వస్తే ఏముంది? అది అందరికీ వచ్చేదే. కానీ నీకొచ్చిన ఇప్పుడు ఈ బాధ నువ్వు చేతులారా చేసుకుంది కాదు. అన్యాయంగా నువ్వు బలవుతున్నావే, దాన్ని నేను చూస్తున్నానంటాడు దేవుడు. సో, నా జీవితంలో నాకేదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగినప్పుడు, దానికి నాదేమీ లేదు. నేను అన్యాయంగా సఫర్ అవుతున్నాను. అన్యాయంగా శ్రమ పొందుతున్నానని మీకు అనిపిస్తే, ఈ సత్యం గుర్తుపెట్టుకోండి. దాని రిజల్ట్ ఏంటి? దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మీకు తర్వాత సంగతి. దేవుడు దాన్ని కామన్‌గా తీసుకోవటం లేదు. దేవుడు దాన్ని నోట్ చేసుకుంటున్నాడు. దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ కామన్. అక్కడితో ఆపినా కూడా బానే ఉండేది. ఈ పేతురు గారు అక్కడితో ఆపలేదు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. తప్పిదమ్మునకై దెబ్బలు తింటే అది మీరు సహిస్తే ఏం ఘనం? అందులో గొప్పేముంది? మేలు చేసి బాధపడితే అది మీరు సహిస్తే అది దేవునికి హితమగును. ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఎలాబొరేట్ చేస్తున్నాడు. నువ్వు తప్పు చేశావా? పనిష్మెంట్ వచ్చిందా? ఓకే. న్యాయం. నువ్వేం చేయలేదా? అయినా పనిష్మెంట్ వచ్చిందా? దెన్ దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. 2 మాటలు కనపడుతున్నాయి. కొంచెం ఇబ్బందికరమైన మాటలు. 19వ వచనం అన్యాయంగా శ్రమ పొందటం. 20వ వచనం మేలు చేసి బాధపడటం. జరుగుతాయా? జరుగుతాయి. జరుగుతాయి. ఒక్కోసారి మీ లైఫ్‌లో అన్యాయంగా శ్రమ పడాల్సొస్తదా? అందరికీ వస్తదని నేను అంటలేదు. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో జరగచ్చు. కాదననలేం. బట్ దేవునికి దాన్ని పట్టించుకుంటున్నాడు. మేలు చేసి ఇబ్బందులు పడతారా? యెస్, జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. ఈ 2 ఎంతో కొంత మీరెక్కడో చోట ఫేస్ చేయాల్సొస్తే, దేవుడు మీకేదో పెద్ద లెసన్ నేర్పిస్తున్నాడని అనుకోండి. ఇట్స్ నాట్ కామన్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఎంత ఇబ్బందికరమైన వచనం అంటే ఇది. మీరు అన్యాయంగా బలవుతున్నా కూడా, ఆ సహనాన్ని, ఆ ఓపికని, ఆ తగ్గించుకోవటాన్ని విడిచిపెట్టొద్దు. ఎంత ఎంత ఇబ్బందికరమైన మాటిది. ఇక్కడ ఇంకో మాటుంది. ఇది కూడా చూడండి. ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నాడు పేతురు భక్తుడు. ఎందుకు మీరు పిలువబడితిరి? అసలు ఎంత గింజుకున్నానో నేను మొదటిసారి ఈ వచనం చదివినప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు. ఈ 3 వచనాలు చదువుకొని గింజుకున్నాననేది మా విజయవాడ భాష మీకు అర్థమవుతుందో లేదో. ఆహ్, కొట్టుకు చచ్చాను. పెనుగులాడాను. అంటే వై? వై? అన్యాయంగా శ్రమ పడటం ఏంటి? అప్పటిదాకా నేను విన్న బోధలు ఏంటంటే మన వాళ్ళు రోషంగా, నా పక్షాన దేవుడు ఉండంగా నన్నెవడేం చేయలేడు. ఆ వచనం అర్థం వేరు. ఆ వచనం కాంటెక్స్ట్ వేరు. నా పక్షాన దేవుడుంటే అసలు మీరందరూ దేవుడు మీకు బుద్ధి చెప్తాడు. నీకుందే ఒక రోజు. ఏముండట్లా. ఆయన అంటాడు ఆడికి నేనేం చెప్పట్లేదురా! నీకు చెప్తున్నాను. నువ్వు సర్దుకో. ప్రభువా! నేను అన్యాయంగా బలైపోయానంటే ఎవడ్రా నిన్ను బలి చేసింది అని అంటలేదు దేవుడు. అన్యాయంగా బలయ్యావా? ఓకే. నేను దాన్ని నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకుంటాం కాదు. ఏం చేస్తావు నాకు? వాడికి బుద్ధి చెప్పు. వాడికి తెలియాలి. దేవుడు మనకు చాలా సార్లు రోషంగా ఉంటది. దేవుడు నమ్ముకున్న బిడ్డలతో పెట్టుకుంటే మనకు దెబ్బలే తగులుతాయిరా! ఆళ్ళతో పెట్టుకోకూడదురా అని లోకం అనుకోవాలని మనం కోరుకుంటాం. అట్లేం జరగదు మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని సర్దుకోమంటున్నాడు. ఈ వచనంలో ఉన్న ఒక ఇబ్బందికరమైన తారాస్థాయి స్టేట్మెంట్ ఏంటంటే, ఎందుకొరకే మీరు పిలువబడ్డారు? ఎంత కఠినమైన స్టేట్మెంట్ చూడండి. యూ ఆర్ కాల్డ్ ఫర్ దిస్. అన్యాయంగా బలవుతున్నారా? ఓకే.
దేవుడు మిమ్మల్ని దానికే పిలిచాడు. అదేంటి దానికోసం పిలుస్తాడా అంటే మరి నీకు తెలియాలి కదా! సఫరింగ్ అంటే ఏంటో కొంచెం. అపార్థం చేసుకోబడటం అంటే ఏంటో నీకు తెలియాలి కదా! నింద పడటం అంటే ఏంటో నీకు తెలియాలి కదా! గుండె పగిలిపోవటం అంటే ఏంటో నీకు తెలియాలి కదా! నువ్వేం చేయకపోయినా ఏదో చేశావు నలుగురు మాట్లాడుతా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటదో నీకు తెలియాలి కదా! నాకెందుకు తెలియాలి అని మీరనుకోవచ్చు. నీకెందుకు తెలియాలి అంటే, నీ ప్రభువు పడిన బాధ నీకు రవ్వంతైనా నీకు అర్థం అవ్వాలి కదా! నీ ప్రభు ఎటువంటి వాడో నీకు తెలియాలి కదా! దేని కొరకు నువ్వు పిలువబడ్డావో నీకు తెలియాలి కదా! క్రీస్తు మీ కొరకు బాధపడి 21 వచనం. యేసుక్రీస్తు వారు ఎందుకు బాధపడ్డారండి? అన్యాయంగా బాధపడటం కాదా యేసుక్రీస్తు వారు? ఏమైనా తప్పు చేశాడా? ఎవరినైనా ఒక మాట అన్నాడా? యేసుక్రీస్తు వారు అన్యాయంగా సఫర్ అవ్వలేదా? యేసుక్రీస్తు వారు ఘోరంగా హింసించబడలేదా? ఏ తప్పు చేయకుండా విపరీతమైన పెయిన్ అనుభవించిన వాళ్ళు ఎవరిని గుర్తు చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకోవాలి. ఎంత అంటే ఆయన అనుభవించినంత వేదన భూమి మీద ఎవడు అనుభవించలేదు. అంత వేదనకు ఆయన ఏమి చేయలేదు. అకారణంగా ఆయన ఎంత వేదన అనుభవించాడంటే అది మాటల్లో చెప్పలేనంత శ్రమలు భరించాడాయన. భూమి మీద ఏ మనిషి పడనన్ని శ్రమలు ఆయన ఓర్చుకున్నాడు. నరకపు శ్రమలన్నీ ఆ శిలువ మీద భరించాడు. దేనికి అంటే ఆయన ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇవాళ మనం మాట్లాడుకొని మేము అన్యాయంగా బలైపోయామండి. వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, ఇంత చేశామండి, ఇంత నష్టపోయామని ఇవన్నీ ఆయన పడిన శ్రమల ముందు గనక మనం పెట్టుకొని కొలిస్తే రవ్వంత నలకంత కూడా ఉంటదో ఉండదో మనకు తెలీదు. మనకు కలిగిన ఒక చిన్న సంఘటనను బట్టే మన ఆలోచనలు మారిపోతా ఉంటే, ఆయనకు కలిగిన అనంతమైన ఆ దుఃఖాన్ని ఆయన ఓర్చుకొని అండ్ హి వాస్ క్వైట్ ఎంత, ఎంత చూడండి. క్రీస్తు మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. అసలు ఎంత అయిష్టంగా చదువుకునేవాడినో ఈ 3 వచనాలు. దీనికోసం పిలిచానంటాడు. 1 ముష్కరులకు లోబడమంటాడు. 2 దీనికోసమే పిలిచానంటాడు. అన్యాయంగా శ్రమపడినా, మేలు చేసి బాధపడినా ఇట్స్ ఓకే అంటున్నాడు. ఒక అడుగు ముందుకెళ్ళి యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు ఇంత ఎందుకు శ్రమ పడ్డాడో తెలుసా? మీకు మోడల్‌గా పెట్టెళ్ళాడు. ఆయన శిలువ శ్రమల ద్వారా నేను రక్షించబడటం అనే సత్యం మాత్రమే కాదు, నాకు రక్షణ దొరికింది, నిత్యజీవం వచ్చింది, విమోచించబడ్డానన్న మాటే కాదు, ఆయన శిలువ శ్రమలు నా రక్షించబడిన తర్వాత జీవితానికి ఒక మోడల్‌గా పెట్టెళ్ళాడు. ఎవరు ఫాలో అవుతారు ఈయన్ని? నేను శ్రమలు అనుభవించాను సిలువలో. మీరు గూడా నాలాగే మోడల్‌గా పెట్టుకొని నాలాగే మీరు నా అడుగు జాడల్లో నడవండి అంటే ఎవరొస్తారు? హూ విల్ ఫాలో థిస్ సేవియర్? ఆ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని ఆయన మాదిరించిపోయాడు. అంటే అర్థం ఏంటంటే, సఫరింగ్ అంటే ఏంటో కొంచెమైనా మనకు తెలియాలి. పెయిన్ అంటే ఏంటో కొంచెమైనా మనకు తెలియాలి. బ్రోకెన్‌నెస్ అంటే ఏంటో కొంచెమైనా మనకు తెలియాలి. ఓర్చుకోవటం అంటే ఏంటి? దుఃఖపడటం అంటే ఏంటి? సహించటం అంటే ఏంటి? మౌనంగా ఏడవలేక భరించటం అంటే ఏంటి? వాడిని చంపాలంత కోపమొస్తున్నా సరే, దేవుడిని బట్టి దిగమింగుకొని, వాడిని ప్రేమించటానికి ప్రయత్నించే ఒక స్ట్రగుల్ ఉంటది చూసారా? దాన్ని ట్రై చేయమంటున్నాడు దేవుడు. అందుకే నేను మిమ్మల్ని పిలిచానంటున్నాడు. ఏం చేయాలో, నేనెలా చేశానో, నేనెలా ప్రవర్తించానో, నా లైఫ్ అంతటిని మీకు
ఒక మోడల్‌గా మీ ముందు పెట్టెళ్ళాను. ఆ అడుగుజాడలో మీరు నడుచుకోవాలని నా 30, 33.5 సంవత్సరాల జీవితాన్ని మీ ముందు పెట్టెళ్ళాను. యూ ఫాలో మై ఫుట్ స్టెప్స్ అన్నాడు. 22వ వచనం. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏం చేశాడు ఈయన అంటే, ఒకటి హి వాస్ సైలెంట్. మౌనంగా ఉన్నాడు. ఓర్చుకున్నాడు. 2 ఒక్క మాట కూడా ఆయన తేడా మాట్లాడలేదట. ఆయన నోట ఏ కపటము లేదు. ఇంత అన్యాయం జరుగుతా ఉంటే, ఇంత అన్యాయపు తీర్పు తీరుస్తా ఉంటే, ఇంత ఘోరమైన కొరడా దెబ్బలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, గడ్డం పెరికేసి, వీపుని చారలు దున్నినట్టుగా దున్నేసి కొరడాలతో చిత్రహింసలు పెడుతుంటే, కోపంతో ఒక్క మాట కూడా ఆయన వాళ్ళని తిట్టలేదట. ఇది మనకు ఆశ్చర్యమే. ప్రభువారు కాబట్టి అలా చేశాడు. అందులో డౌటేమీ లేదు. కానీ ఆలోచిద్దాం. ఒక్క మాట కూడా పలకలేదట. కోపం వచ్చినప్పుడు మనకి తిట్లొచ్చేస్తాయి. కొంతమందికి బూతులొచ్చేస్తాయి. కొంతమందికి ఆ కోపం కంట్రోల్ అవ్వక నోటికి ఏదొస్తే అది తిట్టేస్తారు. ఆ కోపాన్ని వ్యక్తం చేసే మాటలొస్తాయి. ఒరేయ్! మీరిప్పుడు ఇలా చేస్తున్నారు. రేపు తెలుసుద్ది ఒక్కొక్కడికి, ఒక్కొక్కడి సంగతి చెప్తా నేను అని యేసుక్రీస్తు వారు అనొచ్చు. నేను రేపు తిరిగి లేచాక ఒక్కొక్కడికి ఉంటది అని అనొచ్చు. నేను ఎవరినో మీకు అర్థం కావట్లా, మీరు గుర్తించట్లా. రేపు చెప్తాను మీ సంగతి అని అనొచ్చు. తన ప్రతాపాన్ని వార్న్ చేయొచ్చు. హెచ్చరికలు చేయొచ్చు. మీ సంగతి చూస్తా నేను. ఒక్కొక్కడి సంగతి తేలుస్తాను. మీకుందే అని ఆయన అనలేడా? అనగలిగియు ఆయన అనలేదు. అక్కడ ఇంపార్టెంట్ మాటేంటో తెలుసా? బెదిరింపక. పిలాతు నీకుందిలే. ప్రస్తుతానికి ఓర్చుకుంటున్నాను. చెప్తా 2 రోజులు ఆగి చెప్తా నీ సంగతి అని అనలేదు. ఒక్క సైనికుడిని కూడా అనలేదు. ఒక అనామకుడైన సైనికుడి వైపు కోపంగా కళ్ళెర్ర చేసి నీ సంగతేంటో తేలుస్తానని చూడలేదు ఆయన. చూడండి మన ప్రభు ఎంత సాత్వికుడో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. కోపంతో ఎవరి వైపు చూడలేదు. ఒక్క మాట కోపంతో నోరు జారలేదు. ఆ మాటలో కోపాన్ని ఒకలాంటి కసిని వ్యక్తం చేయలేదు. హి వాస్ సైలెంట్. బదులు మాట్లాడలేదు. రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎంత ఏడ్చాడో తెలీదు. ఎంత భరించాడో తెలీదు. ఎంత సహించాడో తెలీదు. అది మన ఊహకు అందదది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దాన్ని అండర్‌లైన్ చేసుకోండి ఆ మాట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడికొచ్చాక గాని నా మనసు కుదుట పడలేదు. నేను మొదటిసారి డిగ్రీ వయసులో ఈ పత్రిక చదువుతున్నప్పుడు అల్లాడిపోయాను ఒక్కొక్క వచనం చదువుతా ఉంటే. నచ్చలేదు నాకు. ముష్కరులకు లోబడటం ఏంటి? అన్యాయంగా బలైపోవటం ఏంటి? మేలు చేసి బాధపడటం ఏంటి? దీని కొరకే పిలువబడటం ఏంటి? ఆయన శ్రమపడ్డాడు కాబట్టి నేనెందుకు శ్రమపడాలి? దుర్బోధకులు ప్రాస్పెరిటీ బోధకులు ఏం చెప్తున్నారు? ఆయన శ్రమపడ్డాడు కాబట్టి నీకు ఏ శ్రమ తెలీదిక అని చెప్తున్నారు. పేతురు భక్తుడు అలా అంటలేదు. నో, మీరు కూడా అది టేస్ట్ చేస్తారు. ఎంతో కొంత మీరు కూడా టేస్ట్ చేస్తారు. దాని కొరకే మీరు పిలువబడ్డారు. తన అడుగు జాడల్లో నడుచుకోవాలని ఆయన ఒక మాదిరి పెట్టిండే. ఇంత విపరీతమైన శ్రమల్లో అట యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మాదిరి ఏంటంటే, ఒకటి నోటితో ఒక్క మాట కూడా ఎవరిని ఏమి అనలేదట. తిరిగి దూషించలేదట. ఎవరిని ఒక మాట అనలేదు. ఎవరిని బెదిరించలేదు. నీ సంగతి తేలుస్తా అని కనీసం నామమాత్రంగా చూపుల ద్వారా కూడా అనలేదు. కానీ యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప పనేంటో తెలుసా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. జీసస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్, సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. అలా వదిలేసుకున్నాడు. ఆయన చూసుకుంటాడు. న్యాయంగా తీర్పు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఐ సబ్మిట్ మై సెల్ఫ్. నేను నా స్థాయికి మించి మాట్లాడుతున్నానని మీకు అనిపించిన ఐఎమ్ సారీ. బట్ లేఖలో ఉన్న ప్రిన్సిపలే నేను మీకు గుర్తు చేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడిన ఒక ప్రిన్సిపల్‌ని మీతో నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీలో ఎవరైనా అన్యాయంగా బలైపోయామని అనుకుంటున్నారా? అన్యాయంగా శ్రమలు పడుతున్నామని అనుకుంటున్నారా? ఎంతకాలం ఈ దుఃఖం అని అనుకుంటున్నారా? మేమేం చేయలేదు కానీ సహించాల్సొస్తుంది. హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నాం. మాకెవరు హెల్ప్ చేయట్లేదు. మేము బలైపోయామని మీరెవరైనా అనుకుంటే, యేసుక్రీస్తు వారు చేసిన పనిని మీరు చేయండి. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. ఏం చేస్తాడాయన? మనకు తెలీదు ఏం చేస్తాడు. వెంటనే పరిష్కరిస్తాడా? ఐ డోంట్ నో. నీకు తృప్తి కలిగేలాగా వాడికి బుద్ధి చెప్తాడా? ఐ డోంట్ నో. వాడిని బాగా చితక్కొట్టేసి నీకు ఆనందం కలిగిస్తాడా? చెప్పలేను. నీకు వెంటనే పరిష్కారం వస్తదా? నేను చెప్పలేను. నీ ప్రాబ్లమ్ వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ అయిపోద్దా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకు తెలీదు. కానీ ఆయన ఎటువంటి వాడో గుర్తుపెట్టుకో. ఆయన న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. ఆయన ఏం చేస్తాడో నాకు తెలీదు. బట్ ఆయన చేసేది ఒకటేంటంటే జస్టిస్, జడ్జ్‌మెంట్. ఆయన న్యాయాన్ని నిలబెట్టే దేవుడు, న్యాయంగా ప్రవర్తించే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, తన న్యాయాన్ని బట్టి నిష్పక్షపాతంగా తీర్పు తీర్చే దేవుడు. ఆయనను నమ్మొచ్చు. యూ కమిట్ యువర్ సెల్ఫ్, యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు హిమ్. ఆయనకు సరెండర్ అయిపో. నువ్వేం చేస్తావు ప్రభువా? నీ ఇష్టం. నువ్వు న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు కదా! నీకు అప్పగించుకుంటున్నాను. And our God is gracious. Our God is just and righteous. దయగలిగిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవుడు. ఏం చేస్తాడో మనకు తెలీదు. మేలే చేస్తాడు, న్యాయమే చేస్తాడు, నీతిగానే చేస్తాడు. And one day you will be happy for submitting to him. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు సంతోషిస్తావు. ఈయనకి నేను లోబడటం మంచిదైంది అని నువ్వు గుర్తిస్తావు. ఇది నేను అనుభవం మీద చెప్తున్నాను. There are some things when I silently submitted myself to him and God really helped me. ఆ దుఃఖం ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు. బట్ దేవుడు దాన్ని ఏం చేయాలో దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు అనవసరం. బట్ నమ్మదగిన సత్యం ఏంటంటే న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఒక మాట చెప్పి నేను సమప్ చేస్తాను. కొన్ని సంగతులు మీకు ప్రస్తావించి నేను క్లోజ్ చేస్తాను. మేబీ మీలో కొంతమందికి ఉద్యోగాలు లేవేమో, కొంతమందికి పిల్లలు లేరేమో, కొంతమందికి ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉన్నాయేమో, మనశ్శాంతి లేదేమో, అన్యాయంగా బలైపోతున్నారు, ఉద్యోగం పీకేశారు, నేనేం చేయలేదు, ఉద్యోగం తీసేశారు, నేనేం చేయలేదు, మరి నాకెందుకో పిల్లలు పుట్టలేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఓర్చుకుంటున్నాను, నేను మంచిగానే ఉంటున్నాను, కానీ ఇంట్లో సమాధానం రావట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేనైతే న్యాయంగానే ఉంటున్నాను, నేనేం తప్పు చేయలేదు, లేకపోతే నాకు ఏమైందో తెలీదు, నాకు మరి ఈ క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకు ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మరి నాకే ఎందుకు వచ్చిందో తెలియదు, ఇన్ని లక్షలు నేనే ఎందుకు ఖర్చు పెట్టాలో నాకు తెలియదు, అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడే ఎందుకు సఫర్ అవుతున్నానో తెలియదు. మేబీ మీలో కొంతమంది ఆర్థికంగా అప్పుల పాలైపోయి ఉండొచ్చు, అన్యాయంగా అప్పుల పాలైపోయి ఉండొచ్చు, ఎవరో మిమ్మల్ని ముంచేసి ఉండొచ్చు, వ్యాపారంలో నష్టపోయి ఉండొచ్చు, ద్రోహం జరిగి ఉండొచ్చు,
నాకెందుకు ఇలా జరిగింది అని మీరు దుఃఖపడతా ఉండుండొచ్చు. అందరూ బానే ఉన్నారు. నేనొక్కడినే అమాయకంగా బలైపోయానని మీరు అనుకుంటా ఉండుండొచ్చు. కొన్ని రిలేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మోసం చేసి ఉండొచ్చు. అనుకున్న వాళ్ళే నాకు ద్రోహం చేసి ఉండొచ్చు. కోలుకోలేని ఒక పెద్ద వూండ్ నీకు కలిగి ఉండొచ్చు. అన్యాయంగా నీ ఆస్తులు ఎవరైనా లాగేసుకొని ఉండొచ్చు. అన్యాయంగా నువ్వు నీ విలువైనవి కోల్పోయి ఉండొచ్చు. హ్యూజ్ లాస్, నష్టాన్ని నువ్వు అనుభవిస్తా ఉండుండొచ్చు. ఇక ఇప్పట్లో నేను తేరుకోలేను. ఎందుకు దేవుడు దీన్ని ఎలవ్ చేశాడని ఒకవేళ నీకు దేవుడి మీద సందేహాలు కలుగుతా ఉండొచ్చు. కొంతమందికి దేవుడి మీద డౌట్‌లొచ్చేస్తాయి. డెస్పరేట్ కండిషన్‌లో చాలా క్రైసిస్‌లో దేవుడు నాకు సహాయం చేయడేంటి అని ఎదురు చూసి నిరాశపడి ఈయన చేయటం లేదు కాబట్టి ఇక ఆయన నాకు చెయ్యడులే, ఆయన నన్ను ప్రేమించట్లేదు, లేదా ఆయన గురించి నేను అనుకున్నది అంత నిజంగా లేదు అని కొంతమంది నిరాశ చెంది ఆయన మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు లేకపోలేదు. ప్రార్థన చేయటం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ కెన్ అండర్‌స్టాండ్ దేర్ పెయిన్. కొంతమంది జీవితాల్లో విషాదం జరిగింది. వాళ్ళ ఫాదరో, వాళ్ళ మదరో, వాళ్ళ కుటుంబ సభ్యులో, వాళ్ళ జీవిత భాగస్వాములో చనిపోయారు. దేవుడెందుకు వీళ్ళని తీసేసుకున్నాడు? నన్నెందుకు ఒంటరి వాళ్ళని చేశారు? నన్నెందుకు దుఃఖంలో పెట్టేశాడని వాళ్ళు కోలుకోలేకపోయిన ఒక షాక్‌లో ఉండుండొచ్చు. దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే మా అమ్మనెందుకు తీసేసుకుంటాడు? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే మా నాన్నెందుకు తీసేసుకుంటాడు? ఒకామె నన్ను అడుగుతుంది. దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కూతుర్నెందుకు తీసేసుకున్నాడన్నా అని అడుగుతుంది. ఐ డోంట్ హావ్ ద ఆన్సర్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. దానికి జవాబులు నా దగ్గర లేవు. బట్ గాడ్ హాస్ ద ఆన్సర్స్. గాడ్ హాస్ ద ఆన్సర్స్. మీ లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్స్ ఏమన్నా మీకు తగిలి ఉండొచ్చు. ఆ ట్రాజెడీస్ నుంచి మీరు ఇంకా కోలుకోలేకపోయి ఉండొచ్చు. వై అనే బిగ్ క్వెషన్ మీ దగ్గరకొచ్చి ఉండొచ్చు. దేవుడి మీద మీకున్న హోప్‌ని షాటర్ చేసే ప్రతికూల పరిస్థితులు మీ లైఫ్‌లో జరిగి ఉండొచ్చు. దేవుడి వల్ల నాకేం ఉపయోగం కలగట్లేదే, ఎటువంటి టైమ్‌లీ హెల్ప్ నాకు రావటం లేదే, నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా నాకేమీ హెల్ప్ రావట్లేదు, ప్రొటెక్షన్ రావట్లేదు, కనీసం మనశ్శాంతి కూడా రావట్లేదు. ఆఖరికి ప్రశాంతంగా అన్నం తినటానికి తగిన ఆరోగ్యం కూడా నాకు లేదని ఒకవేళ మీరు అనుకుంటా ఉంటే, రిమెంబర్ క్రైస్ట్. రిమెంబర్ క్రైస్ట్. నీ జీవితంలో జరిగిన ఒక విషాదానికే నువ్వు దేవుడిని విడిచిపెట్టేస్తే, నీకు ఉద్యోగం పోయినందుకే దేవుడు నమ్మకస్తుడా కాదని డౌట్ నీకొచ్చేస్తే, నీకు పిల్లలు పుట్టకపోయినంత మాత్రాన దేవుడి ప్రేమ నీకు అనుమానం అయితే, యేసుక్రీస్తు వారు అనుభవించిన శిలువ శ్రమల ముందు వాటి తీవ్రతను, వాటి విస్తారమైన ఆ పెయిన్ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఎన్ని మాటలు అనాలి తండ్రిని? యేసుక్రీస్తు వారు ఎన్ని లక్షల సార్లు, ఎన్ని కోట్ల సార్లు విడిచిపెట్టాలి ఆ తండ్రిని? యేసుక్రీస్తు వారు ఎన్ని ప్రశ్నలు వేయాలి ఆ తండ్రిని? మనకొక్క ట్రాజడీ జరిగితేనే దేవుడు ఉన్నాడా లేడా అని క్వెషన్ మనకొస్తే, యేసుక్రీస్తు వారు అనుభవించిన ఆ విపరీతమైన శిలువ వేదనలు గుర్తు చేసుకున్నప్పుడు, హౌ కెన్ ఎ మ్యాన్ బేర్ ఆల్ దిస్ టార్చర్ అండ్ సఫరింగ్స్ యెట్ హి డిడ్ంట్ హావ్ ఎనీ క్వెషన్ టు ద ఫాదర్. నాకు సడెన్‌గా చెప్పపెట్టకుండా ఉద్యోగం పీకేస్తేనే నాకు దేవుడి మీద విశ్వాసం పోతే, పరలోకాన్ని విడిచిపెట్టొచ్చి దిక్కులేని చావు చనిపోయిన ఆయన ఏమనాలి తండ్రిని? యేసుక్రీస్తు వారి మాదిరి ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ వచనం నా అహంకారాన్ని చంపేసింది. ఈ వచనం నన్ను నోరెత్తనీయకుండా చేసింది. ఈ వచనం నన్ను షటప్ అందనమాట. దేనికిరా నీకు డౌట్? 2 చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దేవుడు ఉన్నాడా లేడా అంటావా? సీ అవర్ సేవియర్, సీ అవర్ క్రైస్ట్. ఆయన పడిన దుఃఖంతో పోల్చుకుంటే మన సమస్యలు ఎంతండి? నెగ్లిజిబుల్.
బట్ ప్రభువు మనకిచ్చిన మాదిరి ఏంటో తెలుసా? న్యాయంగా తీర్పు తెచ్చే దేవుడికి అప్పగించుకోండి. మీ సమస్యకు నా దగ్గర ఆన్సర్ లేదు కానీ, మీ సమస్యకు ఆన్సర్ కంటే మించిన ఒక ప్రిన్సిపల్ వాక్యం చెప్తుంది. సబ్మిట్ టు ద ఫాదర్. అంతకంటే నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారండి భూమి మీద, పరలోకంలోను, విశ్వం అంతట్లో, ఎంటైర్ యూనివర్స్‌లో whom you can trust. ఇర్మీయా ప్రవక్త అన్నాడు, నీవెంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా సరే, ఎంతైనా. మీ ప్రాబ్లమ్ పెట్టుకోండి. ఉద్యోగం పోయినంత నో వరీస్. ఉద్యోగం పోయినా కూడా నేను ఆయన నమ్మొచ్చు. నా కూతురు చనిపోయినా నేను ఆయన నమ్మొచ్చు. నా భర్త చనిపోయినా నేను ఆయన నమ్మొచ్చు. నా ఆస్తి పోయినా నేను ఆయన నమ్మొచ్చు. నా అనారోగ్యం నన్ను వేధిస్తున్నా నేను ఆయన నమ్మొచ్చు. మనుషులందరూ నన్ను మోసం చేసినా, నన్ను ఒంటరివాడిని చేసినా, నేను రోడ్లు పాలైనా సరే, హి ఈస్ ట్రస్ట్‌వర్తీ. హి ఈస్ ట్రస్ట్‌వర్తీ. నా మాటలు మీకు రుచించవు. లేఖనం ఎప్పుడు చేదుగానే ఉంటది. కానీ ఒక యూనివర్సల్, ఇటర్నల్ ప్రిన్సిపల్ ఒకటుంది మై డియర్ ఫ్రెండ్స్. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు, అంతకంటే గొప్ప పని నువ్వు లైఫ్‌లో చేసేదే ఉండదు. ద బెస్ట్ థింగ్ యూ కెన్ ఎవర్ డూ ఈస్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీకేం అర్థం కావట్లేదా? ఇట్స్ ఓకే. నువ్వు దాన్ని బేర్ చేయలేకపోతున్నావా? ఇట్స్ ఓకే. నీకు అంతు చిక్కట్లేదా? ఇట్స్ ఓకే. బట్ మనసు చేసుకో. ప్రభువు మాదిరిని ఎదురుగా పెట్టుకో. ఆయనే తండ్రికి సరెండర్ తలొంచేసి నీ చిత్తం సిద్ధించును గాక అన్నప్పుడు మనమెంత? మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, విత్ ఆల్ లవ్ ఐ కెన్ సే దట్. విత్ ఆల్ లవ్ ఐ కెన్ సే దట్. న్యాయంగా తీర్పు తీర్చే దేవుని ముందు నువ్వు తలొంచు. తర్వాత ఆయన ఏం చేస్తాడో ఆయన చేస్తాడు. యు జస్ట్ సబ్మిట్ టు హిమ్. అంతకంటే గొప్ప పని నువ్వు ఇంకేం చేయలేవు. అంతకంటే ఆల్టర్‌నేటివ్ కూడా నీకేమీ లేదు. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.